ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months, డే 129, మే 9th. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము చదువుకుందాం. బబులోనును గూర్చియు కల్దీల దేశమును గూర్చియు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు. జనములలో ప్రకటించుడి, సమాచారం తెలియచేయుడి, ధ్వజమునెత్తి మరుగు చేయక చాటించుడి. బబులోను పట్టబడును, బేలు అవమానమునందును, మెరోదాకు నేల పడవేయబడును. బబులోను విగ్రహములు అవమానం నందును, దాని బొమ్మలు బోర్ల ద్రోయపడును. ఉత్తర దిక్కు నుండి దాని మీదికి ఒక జనము వచ్చుచున్నది. ఏ నివాసియు లేకుండా అది దాని దేశమును పాడు చేయును. మనుషులేమి పశువులేమి అందరూ పారిపోదురు, అందరూ తరలిపోదురు. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు వారును యూదా వారును కూడి వచ్చిదరు. ఏడ్చుచూ సాగుచూ తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకై వచ్చిదరు. ఎన్నటికిని మరువబడని నిత్య నిబంధన చేసుకొని యెహోవాను కలుసుకుందాం రండని చెప్పుకొనుచు సియోను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళి మార్గము ఏదని అడుగుచూ వచ్చిదరు. ఇదే యెహోవా వాక్కు. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీది వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరచిపోయిరి. కనుగొనిన వారందరూ వారిని భక్షించుచూ వచ్చిరి. వారి శత్రువులు, మేము అపరాధులము కాము, వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమగు యెహోవా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించినని చెప్పుదురు. బబులోనులో నుండి పారిపోవుడి, కల్దీల దేశంలో నుండి బయలువెల్లుడి. మందలకు ముందు మేకపోతులు నడిచినట్లు ముందర నడువుడి. ఉత్తర దేశం నుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను. బబులోనునకు విరోధంగా దానిని రప్పించుచున్నాను. ఆ జనులు దాని మీదికి యుద్ధ పంక్తులు తీర్చుచున్నారు. వారి మధ్య నుండి ఆమె పట్టబడును. ప్రజ్ఞగల బలాఢ్యులు దోపుడు సొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును. కల్దీల దేశము దోపుడు సొమ్మగును, దాని దోచుకొని వారందరూ సంతృష్టి నొందెదరు. ఇదే యెహోవా వాక్కు. నా స్వాస్యమును దోచుకొని వారులారా, సంతోషించుచు ఉత్సహించుచు నిరుపిడి చేయుచు పెయ్యవలే గంతులు వేయుచు బలమైన గుర్రముల వలె మీరు సకిలించుచున్నారే. మీ తల్లి బహుగా సిగ్గుపడును, మిమ్మును కన్నది తెల్లబోవును. ఇదిగో, అది జనములన్నిటిలో అతి నీచ జనమగును. అది ఎడారియు ఎండిన భూమియు అడవియు నగును. యెహోవా రౌద్రమును బట్టి అది నిర్జనమగును, అది కేవలం పాడైపోవును. బబులోను మార్గమున పోవు వారందరూ ఆశ్చర్యపడి దాని తెగుళ్ళన్నీయు చూచి, ఆహా, నీకీ గతి పట్టినది కదా అందురు. ఆమె యెహోవాకు విరోధముగా పాపం చేసినది. విల్లు తొక్కువారులారా, మీరందరూ బబులోనునకు విరోధంగా దాని చుట్టూ యుద్ధ పంక్తులు తీర్చుడి. ఎడతెగక దాని మీద బాణములు వేయుడి. చుట్టూ కూడి దానిని బట్టి కేకలు వేయుడి. అది లోబడ నొప్పుకొనుచున్నది, దాని బురుజులు పడిపోచున్నది, దాని ప్రాకారములు విరగొట్టబడుచున్నవి. ఇది యెహోవా చేయు ప్రతీకారము. దాని మీద పగ తీర్చుకొనుడి. అది చేసినట్టే దానికి చేయుడి. బబులోనులో నుండకుండా విత్తువారిని నిర్మూలం చేయుడి. కోతకాలమున కొడవలి పట్టుకొనినది నిర్మూలం చేయుడి. క్రూరమైన ఖడ్గమునకు భయపడి వారందరూ తమ ప్రజల యుద్ధకు వెళ్ళుచున్నారు, తమ తమ దేశములకు పారిపోచున్నారు. ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు, సింహములు వారిని తొలగగొట్టెను. మొదట అష్షూరు రాజు వారిని భక్షించెను. కడపట బబులోను రాజైన ఈ నెబుకద్నెజరు వారి ఎముకలను నలగగొట్టుచున్నాడు. కావున ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అష్షూరు రాజును నేను దండించినట్లు బబులోను రాజును అతని దేశమును దండించెదను. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించెదను. వారు కర్మేలు మీదను బాషాను మీదను మేయుదురు. ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేచు సంతృష్టి నొందుదురు. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెతికినను అది కనబడకుండును, యూదా పాపములు వెతికినను అది దొరకదు. శేషింపజేసిన వారిని నేను క్షమించెదను. ఇదే యెహోవా వాక్కు. దండెత్తి మెరాతాయుల దేశము మీదికి పొమ్ము, పెకోదీల దేశం మీదికి పొమ్ము, వారిని హతము చేయుము, వారు శాపగ్రస్తులని ప్రకటించుము. నేను మీకిచ్చిన ఆజ్ఞ అంతటిని బట్టి చేయుము. ఆలకించుడి. దేశంలో యుద్ధధ్వని వినబడుచున్నది, అధిక నాశన ధ్వని వినబడుచున్నది. సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరగొట్టబడెను. అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయెను. బబులోను నిన్ను పట్టుకొనుటకై బోను పెట్టి ఉన్నాను.
తెలియకయ్యే నీవు పడి ఉన్నావు. యెహోవాతో నీవు యుద్ధం చేయబూనుకొంటివి. నీవు చిక్కుబడి పట్టబడి ఉన్నావు. కల్దీల దేశంలో ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవాకు పని ఉన్నది. యెహోవా తన ఆయుధశాలను తెరచి కోపము తీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చుచున్నాడు. నలుదిక్కుల నుండి వచ్చి దాని మీద పడుడి, దాని ధాన్యపు కొట్లను విప్పుడి. కసవు కుప్పలు వేసినట్టు దానిని కుప్పలుగా వేయుడి. శేషమేమీ లేకుండా నాశనము చేయుడి. దాని ఎడ్లన్నిటిని వధించుడి, అవి వదకుపోవలెను. అయ్యో వారికి శ్రమ, వారి దినము ఆసన్నమాయెను, వారి దండన కాలము వచ్చెను. ఆలకించుడి. పారిపోయి బబులోను దేశంలో నుండి తప్పించుకొని వచ్చుచున్న వారి శబ్దము వినబడుచున్నది. మన దేవుడగు యెహోవా చేయు ప్రతీకార సమాచారమును, తన ఆలయము విషయమై ఆయన చేయు ప్రతీకార సమాచారమును సియోనులో ప్రకటించుడి. వారు వచ్చుచున్నారు, బబులోనుకు రండని విలుకాండ్రను పిలువడి. విల్లు త్రొక్కువారులారా, మీరందరూ దాని చుట్టూ దిగుడి. అది యెహోవా మీద గర్వపడినది, ఇశ్రాయేలు పరిశుద్ధుని మీద గర్వపడినది. దానిలో ఒకడునూ తప్పించుకొనకూడదు. దాని క్రియలను బట్టి దానికి ప్రతీకారం చేయుడి. అది చేసిన పని అంతటిని బట్టి దానికి ప్రతీకారం చేయుడి. కావున ఆ దినమున దాని యవనస్తులు దాని వీధులలో కూలుదురు, దాని యోధులందరూ తుడిచివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. ప్రభువును సైన్యములకు అధిపతినగు యెహోవా వాక్కు ఇదే. గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై ఉన్నాను. నీ దినము వచ్చుచున్నది, నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది. గర్విష్ఠుడు తొట్టెల్లి కూలును, అతని లేవనెత్తువాడెవడూ లేకపోవును. నేను అతని పురములలో అగ్ని రాజబెట్టెదను, అది అతని చుట్టుపట్టులన్నిటినీ కాల్చివేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఒకడును తప్పకుండా ఇశ్రాయేలు వారును యూదా వారును బాధింపబడిరి. వారిని చెరపట్టిన వారందరూ వారిని గట్టిగా పట్టుకొనుచున్నారు. వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు. వారి విమోచకుడు బలవంతుడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలుగజేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించెను. యెహోవా మాట ఇదే. కల్దీలను బబులోను నివాసులను దాని అధిపతులను జ్ఞానులను కత్తిపాలగుదురు. ప్రగల్భములు పలుకువారు ఖడ్గవశులై పిచ్చివాండ్రగుదురు. బలాఢ్యులు నిర్మూలమగు వరకు ఖడ్గము వారి మీద పడును. ఖడ్గము వారి గుర్రముల మీద పడును, వారి రథముల మీద పడును. ఖడ్గము వారి మీదికి దిగుట చేత దానిలోనున్న పరదేశులు స్త్రీల వంటి వారగుదురు. అది దాని నిధుల మీద పడగా అవి దోచుకొనబడును. నీళ్లకు ఎద్దడి తగులును, అవి ఇంకిపోవును. అది చెక్కబడిన విగ్రహములు గల దేశము. జనులు భీకర ప్రతిమలను బట్టి పిచ్చి చేష్టలు చేయుదురు. అందుచేతను అడవి పిల్లులను నక్కలను అక్కడ నివసించును, నిప్పుకోలును దానిలో నివాసం చేయును. ఇక మీదట అది ఎన్నడూనూ నివాస స్థలము కాకపోవును. తరతరములు దానిలో ఎవరునూ కాపురముండరు. యెహోవా వాక్కు ఇదే. సొదొమను గొమొర్రాను వాటి సమీప పట్టణములను దేవుడు నాశనం చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడనూ అక్కడ కాపురం ఉండకపోవును. ఏ నరుడును దానిలో బస చేయడు. జనులు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నారు. మహాజనమును అనేక రాజులను బూదిగంతముల నుండి రేపబడెదరు. వారు వింటిని ఈటను పట్టుకొని వచ్చెదరు. వారు క్రూరులు, జాలి పడని వారు. వారి స్వరము సముద్ర ఘోష వలె ఉన్నది. వారు గుర్రములను ఎక్కువారు. బబులోను కుమారి, ఒకడు యుద్ధ పంక్తులు తీర్చి రీతిగా వారందరినీ మీద పంక్తులు తీర్చుచున్నారు. బబులోను రాజు వారి సమాచారము విని దుర్బలుడాయెను. అతనికి బాధ కలిగెను. ప్రసవ స్త్రీ వేదన వంటి వేదన అతనికి సంభవించెను. చిరకాల నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యోర్దాను ప్రవాహంలో నుండి సింహము వలె వచ్చుచున్నారు. నిమిషంలోనే నేను వారిని దాని యుద్ధ నుండి తోలివేయుదును. నేనెవరిని ఏర్పరుతునో వానిని దాని మీద నియమించెదను. నన్ను పోలి ఉన్నవాడైన నన్ను ఆక్షేపణ చేయువాడేడి? నన్ను ఎదిరింపగల కాపరి ఏడి? బబులోనును గూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. కల్దీల దేశంను గూర్చి ఆయన ఉద్దేశించినది వినుడి. నిశ్చయముగా మందలోని అలుపులైన వారిని వారు లాగుదురు. నిశ్చయంగా వారిని బట్టి వారి నివాస స్థలము విస్మయముందును. బబులోను పడుచున్నదను సమాచారము విని భూమి కంపించుచున్నది. జనములలో అంగలార్పు వినబడుచున్నది. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను బబులోను మీదికిని దానిలో కాపురము చేసి నాకు విరోధముగా లేచిన వారి మీదికిని ప్రచండమైన వాయువును రప్పించెదను. అన్య దేశస్థులను
బబులోనునకు పంపుచున్నాను. వారు ఆ దేశమును తూర్పారబట్టి దాని వట్టిదిగా చేయుదురు. ఆపద్దినమున వారు నలుదిక్కుల నుండి దాని మీదికి వచ్చెదరు. విలుకాని మీదికి విలుకాడు విల్లు త్రొక్కవలెను. కవచము వేసుకొని వారి మీదికిని విల్లు త్రొక్కవలెను. కల్దీల దేశంలో జనులు హతులై పడునట్లును, దాని వీధులలో వారు పొడవబడి కూలినట్లును యవ్వనులను కొట్టక మానుడి. దాని సర్వసైన్యము బొత్తిగా నిర్మూలము చేయుడి. తమ దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలు వారిని యూదా వారిని విసర్జింపలేదు. కానీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి విరోధముగా తాము చేసిన అపరాధంతో వారి దేశము నిండి ఉన్నది. మీరు దాని దోషములలో పడి నశింపకుండునట్లు బబులోను నుండి పారిపోవుడి. మీ ప్రాణములు రక్షించుకొనుడి. ఇది యెహోవాకు ప్రతీకార కాలము. అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారం చేయుచున్నాడు. బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్రయై ఉండెను. దాని చేతి మద్యమును అన్యజనులు తాగి మత్తెల్లి ఉన్నారు. బబులోను నిమిషమాత్రంలోనే కూలి తుత్తుని లాయును. దానిని చూచి అంగలార్చుడి, అది స్వస్థత నొందునేమో. దాని నొప్పి కొరకు గుగ్గిలము తీసుకొని రండి. మనము బబులోనును స్వస్థపరచగోరితిమి, అయితే అది స్వస్థత నొందలేదు. దాన్ని విడిచిపెట్టుడి, మన దేశంలోకి వెళ్ళుదము రండి. దాని శిక్ష ఆకాశమంత ఎత్తుగా సాగుచున్నది, అది మేఘములంతా ఉన్నతముగా ఎక్కుచున్నది. యెహోవా మన న్యాయమును రుజువుపరచుచున్నాడు. రండి, సియోనులో మన దేవుడైన యెహోవా చేసిన పని మనము వివరించుదము. బాణములు చికిలి చేయుడి, కేడములు పట్టుకొనుడి. బబులోనును నశింప చేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు. మాదీల రాజుల మనస్సును దాని మీదికి రేపుచున్నాడు. అది యెహోవా చేయు ప్రతిదండన, తన మందిరమును గూర్చి ఆయన చేయు ప్రతిదండన. బబులోను ప్రాకారముల మీద పడుటకై ధ్వజము నిలవబెట్టుడి. కావలి బలము చేయుడి, కావలి వారిని పెట్టుడి, మాటులను సిద్ధపరచుడి. బబులోను నివాసులను గూర్చి తాను సెలవిచ్చిన దానిని బట్టి యెహోవా తీర్మానం చేసిన పని తాను జరిగింపబోచున్నాడు. విస్తార జలముల యొద్ద నివసించుదానా, నిధుల సమృద్ధి గలదానా, నీ అంతము వచ్చినది. అన్యాయ లాభము నీకిక దొరకదు. గొంగలి పురుగంత విస్తారముగా మనుషులతో నేను నిన్ను నింపినను, శత్రువులు నీ మీద కేకలు వేయుదురు. నా జీవం తోడని సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణం చేయుచున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానం చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును. భూమి అంత భాగములలో ఆయన ఆవిరి ఎక్కచేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించెను. తన ధనాగారంలో నుండి గాలిని రావించును. తెలివి లేక ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానముందును. అతడు పోతపోసినది మాయారూపము, దానిలో ప్రాణమేమీ లేదు. అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు. విమర్శ కాలమున అవి నశించిపోవును. యాకోబునకు స్వాస్యమగువాడు వాటి వంటి వాడు కాడు. ఆయన సమస్తమును నిర్మించువాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్యముగానున్న గోత్రము. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధము వంటి వాడవు. నీ వలన నేను జనములను విరగగొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరగగొట్టుచున్నాను, నీ వలన గుర్రములను రౌతులను విరగగొట్టుచున్నాను, నీ వలన రథములను వాటి నెక్కిన వారిని విరగగొట్టుచున్నాను, నీ వలన స్త్రీలను పురుషులను విరగగొట్టుచున్నాను, నీ వలన ముసలివారిని బాలులను విరగగొట్టుచున్నాను, నీ వలన యవ్వనులను కన్యకలను విరగగొట్టుచున్నాడు, నీ వలన గొర్రెల కాపరులను వారి గొర్రెల మందలను విరగగొట్టుచున్నాను, నీ వలన దున్నువారిని వారి దుక్కి టెద్దులను విరగగొట్టుచున్నాడు, నీ వలన ఏలికలను అధిపతులను విరగగొట్టుచున్నాను. బబులోనును కల్దీల దేశ నివాసులను మీ కన్నులెదుట సియోనులో చేసిన కీడంతటికి నేను వారికి ప్రతీకారం చేయుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. సర్వభూమిని నశింపచేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని. ఇదే యెహోవా వాక్కు. నేను నీ మీదికి నా చెయ్యి చాపి శిలలపై నుండి నిన్ను కిందికి దొర్లించుదును. చిచ్చుపెట్టిన కొండవలె ఉండజేయుదును. మూలకు గాని పునాదికి గాని నీలో నుండి ఎవరునూ రాళ్ళు తీసుకునరు. నీవు చిరకాలం పాడైందువు. ఇదే యెహోవా వాక్కు. దేశంలో జ్వరములనెత్తుడి, జనములలో బాకానాదము చేయుడి. దాని మీదికి పోవుటకై జనములను ప్రతిష్ఠించుడి. దాని మీద పడుటకై అరారాతు, మిన్ని, అష్కనజు అను రాజ్యములను పిలువనంపుడి. దాని మీదికి జనులను నడిపించుటకై సేనాధిపతిని నియమించుడి. రోమములు గల గొంగలి పురుగులంత విస్తారముగా
గుర్రములను దాని మీదికి రప్పించుడి. దాని మీదికి పోవుటకై మాదీల రాజులను, వారి అధిపతులను, వారి ఏలికలను, అతడు ఏలుచుండు సర్వదేశమును, జనులందరినీ ప్రతిష్ఠించుడి. భూమి కంపించుచున్నది, నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది. ఒక్క నివాసియు లేకుండా బబులోను దేశమును పాడుగా చేయవలెనని బబులోనును గూర్చిన యెహోవా ఉద్దేశము స్థిరమాయెను. బబులోను పరాక్రమవంతులు యుద్ధం చేయక మానుదురు. వారు తమ కోటలలో నిల్చుచున్నారు. వారి పరాక్రమం బలహీనత ఆయను. వారును స్త్రీల వంటి వారైరి. వారి నివాస స్థలములు కాల్చబడుచున్నవి. వారి అడ్డగడియలు విరిగిపోయెను. అతని పట్టణమంతయు పట్టబడను. కోనేటి దూలములను జమ్మును అగ్నిచేత కాల్చబడను. దాని యోధులు దిగులు పడిరి అని బంట్రోతు వెంబడి బంట్రోతును, దూత వెంబడి దూతయు పరిగెత్తుచు బబులోను రాజునకు తెలియచేతురు. దాని రేవులు శత్రువుల వశమాయెను. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. బబులోను పురము చదరము చేయబడిన కళ్ళము వలె ఆయెను. ఇక కొంతసేపటికి దానికి కోతకాలము వచ్చుచున్నది. బబులోను రాజైన నెబుకద్నెజరు మమ్మను వెంగివేసెను, మమ్మను నుగ్గు చేసెను, మమ్మను వట్టికుండ వలె ఉంచి ఉన్నాడు. భుజంగము మృంగునట్లు మమ్మను మృంగెను. మా శ్రేష్ఠ పదార్థములతో తన పొట్ట నింపుకొని మమ్మను పారవేసి ఉన్నాడు. నాకును నా దేహమునకును చేయబడిన హింస బబులోను మీదికి ప్రతీకార రూపముగా దిగునుగాక అని సియోను నివాసి అనుకొనును. నా ఉసురు కల్దీయ దేశ నివాసులకు తగులునుగాక అని యెరూషలేము అనుకొనును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలకించుము. నీ వ్యాజ్యమును నేను జరిగించుదును. నీ నిమిత్తము నేనే పగ తీర్చుకొందును. దాని సముద్రమును నేనెండకట్టుదును. దాని ఊటను ఇంకిపోచేయుదును. బబులోను నిర్జనమై కసువు దిబ్బలుగా ఉండును. నక్కలకు నివాస స్థలమగును. అది పాడై ఎగతాళికి కారణముగా ఉండును. వారు కూడి సింహముల వలె బొబ్బరింతురు. సింహముల పిల్లల వలె గుర్రుపెట్టుదురు. వారు సంతోషించి మేలుకొనక చిరకాల నిద్ర నొందునట్లు వారు దప్పికొనుక వారికి మద్యమునిచ్చి వారిని మత్తిల్ల చేసేదను. ఇదే యెహోవా వాక్కు. గొర్రెపిల్లలు వదకపోవునట్లును, మేకపోతులను పొట్టేలును వదకపోవునట్లును వారిని వదకు రప్పించెదను. షేషాకు పట్టబడెను. జగత్ ప్రసిద్ధమైన పట్టణము పట్టబడెను. బబులోను జనమునకు విస్మయాస్పదమాయెను. సముద్రము బబులోను మీదికి వచ్చెను. ఆమె దాని తరంగము ధ్వనితో నిండుకొనెను. దాని పట్టణంలో పాడుగాను, ఎండిన భూమిగాను, అరణ్యముగాను, నిర్మానుష్యమైన భూమిగాను ఉండెను. ఏ నరుడునూ దాని మీదుగా ప్రయాణం చేయడు. బబులోనులోనే బేలును శిక్షించుచున్నాను. వాడు మృంగిన దానిని వాని నోట నుండే కక్కించుచున్నాను. ఇక మీదట జనములు వాని యొద్దకు సమూహాలుగా కూడిరావు. బబులోను ప్రాకారము కూలును. నా జనులారా, మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడు. యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి. మీ ప్రాణములను రక్షించుకొనుడి. ఏటేటా వదంతి పుట్టుచూ వచ్చును. దేశంలో బలాత్కారము జరుగుచున్నది. ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు. దేశంలో వినబడు వదంతికి భయపడకుడి. మీ హృదయములలో దిగులు పుట్టనీయుకుడి. రాబో దినములో నేను బబులోను యొక్క చెక్కిన విగ్రహములను శిక్షింతును. దాని దేశమంతయు అవమానం నొందును. జనులు హతులై దాని మధ్యను కూలెదరు. దానిని పాడు చేయవారు ఉత్తర దిక్కు నుండి దాని యుద్ధకు వచ్చుచున్నారని ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును బబులోను గతిని గూర్చి సంతోషించును. ఇదే యెహోవా వాక్. బబులోను ఇశ్రాయేలులో హతులైన వారిని కూలజేసినట్లు సర్వభూమిలో బబులోను నిమిత్తము హతులైన వారు కూలుదురు. ఖడ్గమును తప్పించుకొనిన వారలారా, ఆలస్యం చేయక వెళ్ళుడి. దూరం నుండి మీరు యెహోవాను జ్ఞాపకం చేసుకునుడి. యెరూషలేము మీ జ్ఞాపకమునకు రానీయుడి. మేము దూషణ వాక్యము విని సిగ్గుపడి ఉన్నాము. అన్యులు యెహోవా మందిరపు పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి ఉన్నారు. మా ముఖములు తెల్లబోచున్నది. ఇదే యెహోవా వాక్కు. రాబో దినములలో నేను బబులోను యొక్క విగ్రహములను శిక్షింతును. ఆమె దేశమంతటను గాయపరచబడిన వారు మూలుగుదురు. బబులోను తన బలమైన ఉన్నత స్థలములను దుర్గములుగా చేసుకొని ఆకాశమునకు ఎక్కినను. పాడు చేయవారు నా యుద్ధ నుండి వచ్చి దాని మీద పడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆలకించుడి. బబులోను నుండి రోదన ధ్వని వినబడుచున్నది. కల్దీల దేశంలో మహానాశన ధ్వని వినబడుచున్నది. యెహోవా బబులోనును పాడు చేయుచున్నాడు. దాని మహాఘోషను అణచివేయుచున్నాడు. వారి తరంగములు ప్రవాహ జలముల వలె ఘోషించుచున్నవి. వారి ఆర్భాటము వినబడుచున్నది. బబులోను మీదికి పాడు చేయవాడు వచ్చుచున్నాడు. దాని బలాఢ్యులు పట్టబడి ఉన్నారు. వారు విండ్లు విరిగిపోయెను. యెహోవా ప్రతీకారం చేయు దేవుడు కనుక నిశ్చయంగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును.
దాని అధిపతులను, జ్ఞానులను, అధికారులను, సంస్థానాధిపతులను, బలాఢ్యులను మత్తిల్ల చేసేదెను. వారు చిరకాల నిద్ర నొంది మేలుకొనకపోదురు. ఇదే రాజు వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. సైన్యాధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును. దాని ఉన్నతమైన గుమ్మములు అగ్నిచేత కాల్చివేయబడును. జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు. అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు. ప్రజలు చూచి అలయుచున్నారు. సిద్కియా ఏలుబడియందు 4వ సంవత్సరమున షెరాయా దండు భోజన సామాగ్రికి అధికారి అయుండి సిద్కియాతో కూడా బబులోనునకు వెళ్ళినప్పుడు నెరియా కుమారుడును మహసేయ మనవడునైన ఆ షెరాయాకు ఇర్మియా ఆజ్ఞాపించిన మాట. ఇర్మియా బబులోను మీదికి వచ్చు అపాయములన్నిటినీ అనగా బబులోనును గూర్చిన వ్రాయబడిన ఈ మాటలన్నిటినీ గ్రంథంలో వ్రాసెను. కాగా ఇర్మియా షెరాయాతో ఇట్లనెను, నీవు బబులోనునకు వచ్చినప్పుడు ఈ మాటలన్నిటినీ చదివి వినిపించవలెను. ఈలాగున నీవు ప్రకటింపవలెను, యెహోవా మనుషులైనను జంతువులనైనను మరి ఏదైనను ఈ స్థలమందు నివసింపక పోవుదురనియు అది నిత్యము పాడుగా నుండుననియు దానిని గూర్చి నీవు సెలవిచ్చితివి. ఈ గ్రంథమును చదివి చాలించిన తర్వాత నీవు దానికి రాయి కట్టి యూఫ్రటీస్ నదిలో దాన్ని వేసి నేను దాని మీదికి రప్పింపబోచున్న అపాయముల చేత బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోవును. దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటింపవలెను. ఇర్మియా యొక్క మాటలు ఇంతటితో ముగిసెను. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయము చివరి అధ్యాయము కూడా అండి. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు అతడు 21 సంవత్సరములు. అతడు యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హమూటాలు. ఈమె లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తె. యెహోయాకీము నడిచిన చెడ్డ నడత ప్రకారంగా సిద్కియాయు యెహోవా దృష్టికి చెడ్డ నడత నడిచెను. యెహోవా కోపపడి తన ఎదుట నుండకుండా వారిని తోలివేయినంతగా ఆ చర్య యెరూషలేములోను యూదాలోను జరిగెను. సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేయగా అతని ఏలుబడియందు 9వ సంవత్సరము 10వ నెల 10వ దినమున బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యమంతటితో యెరూషలేము మీదికి వచ్చి దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టుకోటలు కట్టిరి. అలాగు జరగగా సిద్కియా ఏలుబడియందు 11వ సంవత్సరము వరకు పట్టణము ముట్టడిలో నుంచబడెను. 4వ నెల 9వ దినమున క్షామము పట్టణంలో హెచ్చుగా ఉన్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయెను. పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరూ పారిపోయి రాజు తోటకు దాపై 2 గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రియందు పట్టణంలో నుండి బయలు వెళ్ళిరి. కల్దీలు పట్టణమును చుట్టుకొని ఉండగా సైనికులు యోర్దా నది మార్గముగా తరలిపోయిరి. కల్దీల దండు సిద్కియా రాజును తరిమి యెరికో మైదానంలో అతన్ని కలుసుకొనగా అతని దండంతయు అతని యుద్ధ నుండి చెదిరిపోయెను. వారు రాజును పట్టుకొని హామాదు దేశమునందలి రిబ్లా పట్టణముననున్న బబులోను రాజునద్దకు అతన్ని తీసుకొని పోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్ష విధించెను. బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నులెదుట చంపించెను. మరియు అతడు రిబ్లాలో యూదా అధిపతులందరినీ చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడదీయించి 2 సంకెళ్లతో అతని బంధించి బబులోనునకు అతని తీసుకొని పోయి మరణమగు వరకు చెరసాలలో అతని పెట్టించెను. 5వ నెల 10వ దినమున అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడియందు 18వ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుచు నెబూజరదానను రాజదేహ సంరక్షకుల అధిపతి యెరూషలేమునకు వచ్చెను. అతడు యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేములోని గొప్పవారి ఇండ్లన్నిటినీ కాల్చివేసెను. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతులతో కూడా నుండిన కల్దీల సేనా సంబంధులను యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటినీ పడగొట్టిరి. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను ప్రజలలో కడు బీదలైన కొందరిని, పట్టణంలో శేషించిన కొదువ ప్రజలను, బబులోను రాజు పక్షముగా చేరిన వారిని, గట్టి పనివారిలో శేషించిన వారిని చెరగొని పోయెను. అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను ద్రాక్షావనములను చక్కపరచుటకును సేద్యం చేయుటకును కడు బీదులలో కొందరిని ఉండనిచ్చెను. మరియు యెహోవా మందిరంలో నుండిన ఇత్తడి స్తంభములను, మందిరంలో నుండిన మట్లను, ఇత్తడి సముద్రమును కల్దీలు తునకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబులోనునకు కొనిపోయిరి. అదియు కాక వారు బిందెలను,
కుండలను, కత్తెరలను, గిన్నెలను, గరిటెలను, యాజకులు సేవ చేయు ఇత్తడి ఉపకరణములన్నిటినీ కొనిపోయిరి. మరియు పల్లెములను, ధూపార్తులను, గిన్నెలను, పాత్రలను, బంగారు వాటిని బంగారమునకును, వెండి వాటిని వెండికిని చేర్చుకొని రాజదేహ సంరక్షకుల అధిపతి కొనిపోయెను. రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన 2 స్తంభములను, సముద్రమును, మట్ల క్రింద నుండిన 12 ఇత్తడి వృషభములను కొనిపోయెను. వీటికన్నిటికున్న ఇత్తడి ఎత్తువేయుటకు అసాధ్యము. వాటిలో ఒక్కొక్క స్తంభము 18 మూరల ఎత్తు కలది. 12 మూరల నూలు దాని చుట్టూ తిరుగును. దాని దళసరి 4 వేళ్ళు, అది గుల్లది. దాని మీద ఇత్తడి పైపీట ఉండెను. ఒక పైపీట 5 మూరల ఎత్తుగలది. పైపీటకు చుట్టూ అల్లిన వల, అల్లికయు, దానిమ్మ పండ్లను ఉండెను. అవి అన్నీయు ఇత్తడివి. ఈ స్తంభమునకును ఆ స్తంభమునకును అలాగుననే దానిమ్మ పండ్లుండెను. ప్రక్కల యందు 96 దానిమ్మ పండ్లు ఉండెను. చుట్టూ ఉండిన వల, అల్లిక మీద దానిమ్మ పండ్లన్నీయు 100. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన షెరాయాను, 2వ యాజకుడైన జెఫన్యాను, 3 ద్వారపాలకులను పట్టుకొనెను. అతడు పట్టణంలో నుండి యోధుల మీద నియమింపబడిన ఒక ఉద్యోగస్తుని, పట్టణంలో దొరికిన రాజసన్నిధిలో నిలిచి 7 మనుషులను, దేశ సైన్యాధిపతియగు వాని యొక్క లేఖరిని, పట్టణపు మధ్యను దొరికిన 60 మంది దేశ ప్రజలను పట్టుకొనెను. రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబుజరదాను వీటిని పట్టుకొని రిబ్లాలో నుండిన బబులోను రాజు నొద్దకు తీసుకొని వచ్చెను. బబులోను రాజు హమాతు దేశమందలి రిబ్లాలో వారిని కొట్టించి చంపించి యూదా వారిని తమ దేశంలో నుండి చెరగొని పోయెను. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 7వ సంవత్సరమున 3023 యూదులను చెరగొని పోయెను. నెబుకద్నెజరు ఏలుబడి యందు 18వ సంవత్సరమున అతడు యెరూషలేము నుండి 830 ఇద్దరిని చెరగొని పోయెను. నెబుకద్నెజరు ఏలుబడి యందు 23వ సంవత్సరమున రాజదేహ సంరక్షకుల అధిపతియగు నెబుజరదాను యూదులలో 745 మనుషులను చెరగొని పోయెను. ఆ మనుషులు వెరసి 4600. యూదారాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యూదారాజైన యెహోయాకీను దయచూపి బందీగృహముల నుండి అతని తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండు రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము అతనికి నియమించెను. మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవితకాలమంతయు ఎవీల్మెరోదకు సన్నిధిని భోజనం చేయుచూ వచ్చెను. మరియు అతడు చనిపో వరకు అతడు బ్రతికిన దినములన్నయు అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇవ్వబడుచుండెను. ఇది ఈరోజు భాగం అండి. 129 డేస్లో ఆదికాండం నుంచి ఇర్మియా వరకైతే పుస్తకాలు కంప్లీట్ అయ్యాయి. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్.